యేసు ప్రభువారు సర్వశక్తిగల దేవుడు మానవులమైన మనల్ని ప్రేమించి తన కొరకు ప్రాణం పెట్టి విశ్వసించిన ప్రతి ఒక్కరిని ఆయన గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించారు. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా, దేవుడు కోరుకున్న వారిగా, దేవుని కొరకు నిలిచి జీవించే వారిగా, దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఈ భూలోకం తెలుసుకునే విధంగా మన జీవితాలను ఒక పవిత్రమైన జీవితముగా మార్చబడిన వారముగా వారికి దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిలువకోకుండా మన మనసులను దోచుకునేవాడు, పిలువకోకుండా మన శరీరం మీద అధికారం చూపించేవాడు, మనకు తెలియకోకుండానే మన మనసును అపహరించేవాడు, మనకు తెలియకోకుండానే మన జీవితాన్ని పాడు చేసేవాడు ఎవడు? అపవాది. మనం పిలవనవసరం లేదు, మనం పిలవకోకుండానే మన మనసులను తోటు చేసుకుంటాడు, మనతో సవాసం కలిగి ఉంటాడు, మనల్ని ప్రేమించినట్లుగా ఉంటాడు, మనకు మేలు చేసిన వాడిగా ఉంటాడు, మనల్ని ఆప్యాయంగా, అనురాగంగా, బంధముగా, మన కొరకే తాను జీవిస్తున్నట్లుగా మనల్ని నమ్మిస్తాడు. మనం పిలవనవసరం లేదు, వాడే వచ్చి, వాడే సవాసం చేసి, వాడే మనతో మాట్లాడుచు మన దేవుడు మనకు అనుగ్రహించిన ఆ శ్రేష్టమైన జీవితాన్ని పతనం చేస్తాడు. కాబట్టి అలా పతనం కాకోకుండా, అలా మనం దేవునికి దూరస్తులం కాకోకుండా జాగ్రత్తగా, మెలకుగా, వివేకముగా, వినయముగా, దూరదృష్టి కలిగిన వారముగా, మోసపోకుండా బహు జాగ్రత్త కలిగి జీవించడానికి దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో ఆయన 3 మాటలు చాలా చక్కగా తెలియజేశాడు. ఏం చెప్పాడు? ఇదిగో కాలము సమీపమవుతున్నది, నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలను చొప్పున ప్రతివానికి సిద్ధపరిచిన జీతము నేను అనుగ్రహిస్తాను అని హెచ్చరిక చేస్తున్నాడు.